ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. ఈ సృష్టి యావత్తు సృష్టింపబడింది కేవలం మనుషుల కోసమే. మనుషులు నివసించడానికి యోగ్యంగా దేవుడు భూమి ఆకాశములను సమస్త సృష్టిని కలుగు చేసి దానిని మనిషికి అప్పగించి ఈ భూమిని అందున్న సమస్తమును ఏలుమని దానిపై అధికారం అనుగ్రహించాడు. ఇదంతా మనిషి దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకముందు జరిగినది. దేవుడు తనని ఎంతగా ప్రేమిస్తున్నాడో కేవలం తన కోసమే ఈ సృష్టి మొత్తాన్ని చేశాడని చేసుకోకుండా కృతజ్ఞత లేని వాడై మనిషి ధిక్కరించాడు. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మనిషి పాపము చేసి దేవుడు తనకు అనుగ్రహించిన ఆధిక్యతలన్నీ కోల్పోయాడు. రోమా 6వ అధ్యాయం 23లో రాయబడిన ప్రకారము పాపం వలన వచ్చు జీతము మరణము. కనుక మరణాన్ని కూడా కొని తెచ్చుకున్నాడు మనుష్యుడు. అందుకు కారణం దేవుడు తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించక అర్థం చేసుకోలేక పోవడమే. మనము కూడా అంతే. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్క క్షణము కూడా ఆలోచించము. దేవుడు మనిషిని ప్రేమించి తాను చేసిన సృష్టి మీద అధికారం ఇస్తే మనిషి ఆ ప్రేమను కాదని సృష్టినే పూజిస్తున్నాడు. నేను మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాను కదా, మనిషి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. తినడానికి ఎన్నో పండ్లిచ్చి ఒకే ఒక్క పండు తినవద్దన్నాడు. అయితే మనిషి దేవుని ఆజ్ఞను పాటించలేదు. ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారికి మాత్రమే దేవుడు సృజించిన సమస్తముపై అధికారం ఉంటుంది. దేవుడు ప్రతి మనిషికి వారి జీవిత కాలానికి అవసరమైనవన్నీ సిద్ధం చేసి ఉంచాడు. అయితే దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే వాటిని కనుగొనగలరు. సృష్టిలోని ప్రతి మేలు వారి కోసమే జరుగుతుంది. దేవుడు తమని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోలేని వారు, ఆలోచించని వారు తమ మంచి చెడ్డలు తామే చూసుకుంటూ అనేక కష్ట నష్టాలకు గురవుతుంటారు. ఆహారము, వస్త్రాలు, గృహము, ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి జీవితంలో ప్రతి క్షణాన్ని వినియోగిస్తారు. దేవుడి సృష్టిలో చేయబడిన ప్రతిదానిని మనిషికి ఉచితంగా ఇచ్చిన వాటిని సంపాదించుకోవడానికి మనిషి పడే పాటలకి కారణము వారు దేవుణ్ణి గుర్తించకపోవడమే. దేవుణ్ణి ప్రేమించే వారి కోసం ఆయన సమస్తము సిద్ధం చేసి ఉంచుతాడు. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుణ్ణి ఎరుగని వారు దేవుడు తమ కోసం సిద్ధపరిచిన వాటిని పొందుకోలేరు. అందువల్ల దేవుడు వారికిచ్చిన సుఖ సంతోషాలకు దూరం అవుతారు. ఇదంతా మనిషి దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల కలిగే అనార్థం. దీనంతటికి మనిషి తానే బాధ్యత వహించాలి తప్ప దేవుణ్ణి ఏ మాత్రం నిందించడానికి వీలు లేదు. దేవుణ్ణి ప్రేమించే వారు మాత్రం సమస్తము పొందుకుంటారు. ఈ సృష్టిలోని సమస్తము వారి కోసమే. ఏం జరిగినా వారి మేలు కోసమే జరుగుతుంది. దేవుడు నీ కోసం సిద్ధపరిచినవి పొందుకోవాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. అందుకు నీవు సిద్ధమేనా? ఒకసారి ఆలోచించండి. ప్రభువు ఈ లోకంలో మేము జీవించినంతకాలం నిన్నే ప్రేమిస్తూ నీవు మా కొరకు ఏర్పాటు చేసిన పొందుకునేలా మాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగి అవి పొందుకోగలరని యేసయ్య నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.